నిన్న రాత్రి నందినితో అర్జున్ మనసు పూర్తిగా పంచుకున్న తర్వాత వారి బంధం ఒక కొత్త లెవెల్కి వెళ్ళింది. ఇది కేవలం అగ్రిమెంట్ మ్యారేజ్ కాదు, ప్యూర్ లవ్ అని ఇద్దరికీ అర్థమైంది. పొద్దున్నే అర్జున్ నిద్రలేవగానే పక్కన నందిని లేకపోవటం చూసి కాస్త వెతికాడు. కిచెన్ వైపు నుండి సౌండ్ రావటంతో అటు వెళ్ళాడు. నందిని టిఫిన్ చేస్తూ పాట పాడుకుంటూ ఉంది. ఆమెను చూసి అర్జున్ మొహంలో ఒక బ్యూటిఫుల్ స్మైల్ వచ్చింది. అర్జున్, గుడ్ మార్నింగ్ నందిని. అతని వాయిస్ చాలా ఫ్రెండ్లీగా ఉంది. నందిని, గుడ్ మార్నింగ్ సార్. ఏంటి ఇంత త్వరగా లేచేశారు? ఆమె ఒక కప్పు కాఫీ అర్జున్కి ఇచ్చింది. అర్జున్, నీ పాట వినటానికి లేచాను, చాలా బాగుంది. అర్జున్ మాటలకు నందిని సిగ్గుపడింది. నిన్న రాత్రి పడుకున్న తర్వాత చాలా ప్రశాంతంగా అనిపించింది. థ్యాంక్ యూ. నందిని, థ్యాంక్స్ దేనికి సార్, నేను మీ భార్యను కదా. ఆమె కళ్ళల్లోకి చూస్తూ, ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి మీరు అంది. అర్జున్ ఆమె చేతిని పట్టుకొని, నువ్వు నా పక్కన ఉంటే నేనెప్పుడు హ్యాపీగానే ఉంటాను అన్నాడు. ఆ క్షణం వారిద్దరి మధ్య ప్రపంచమే లేదు. నిర్మలాదేవి, రాజేష్ గారు హాల్లోకి రావటం గమనించి ఇద్దరూ వెంటనే చేతులు విడిపించుకున్నారు. నిర్మలాదేవి, రా నాన్న. అర్జున్, నందు, టిఫిన్ రెడీ. అర్జున్, నందిని ఒకరికొకరు చూసుకుని నవ్వుకున్నారు. టిఫిన్ చేసేటప్పుడు కూడా వారి మధ్య చిన్న చిన్న సైగలు, చిరునవ్వులు ఉన్నాయి. రాజేష్ గారు, నిర్మలాదేవి వారిద్దరిలో వచ్చిన మార్పును చూసి చాలా సంతోషపడ్డారు. రాజేష్ గారు, అర్జున్, రేవతి కేసు గురించి లాయర్తో మాట్లాడావా? అర్జున్, మాట్లాడాను నాన్న. ఆమె వేసిన కేసులు నిలబడవు. మనం స్ట్రాంగ్గా ఉన్నాం. నందిని ఇచ్చిన ఐడియాస్ చాలా హెల్ప్ అవుతున్నాయి. నిర్మలాదేవి, అవునమ్మా. నందు ఇంటికి వచ్చినప్పటి నుండి అర్జున్లో చాలా మార్పు కనిపిస్తోంది. తన కష్టాలు అన్నింటిలో నందు తోడుగా నిలబడింది. నందిని సిగ్గుపడింది. అర్జున్ ఆమె వైపు చూసి నవ్వాడు. ఆఫీస్లో అర్జున్, నందిని కొత్త ప్రాజెక్ట్పై వర్క్ చేస్తున్నారు. లీగల్ ఇష్యూస్ కూడా స్లోగా సెటిల్ అవుతున్నాయి. అర్జున్, నందిని కలిసి పనిచేస్తున్న విధానం చూసి ఆఫీస్ స్టాఫ్ కూడా ఆశ్చర్యపోయారు. వారిద్దరి మధ్య ఒక ప్రొఫెషనల్ బాండింగ్తో పాటు పర్సనల్ అండర్స్టాండింగ్ కూడా పెరిగింది. అర్జున్, నందిని, ఈ కొత్త ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూసావా? మనం కొన్ని మేజర్ చేంజెస్ చేయాలి అనుకుంటున్నాను. నందిని, అవును సార్. ముఖ్యంగా మార్కెటింగ్ స్ట్రాటజీని ఇంకా బెటర్ చేయాలి. నేను కొన్ని ఇన్నోవేటివ్ ఐడియాస్ రెడీ చేశాను. అర్జున్, గుడ్. నాకు నీ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. అదే సమయంలో పిఏ క్యాబిన్లోకి వచ్చాడు. పిఏ, సార్, ఒక ఎమర్జెన్సీ. ఇప్పుడే పోలీస్ ఆఫీసర్స్ వచ్చారు. రేవతి గారు మీపై ఒక కొత్త కంప్లైంట్ ఇచ్చారట. చాలా సీరియస్ ఇష్యూ అంట. అర్జున్ షాక్ అయ్యాడు. రేవతి ఇలా చేస్తుందని అతను అస్సలు ఊహించలేదు. నందిని మొహం కూడా పాలిపోయింది. అర్జున్, ఏంటిది? రేవతి అసలు ఆగేలా లేదు. పిలు వాళ్ళని లోపలికి. అతని వాయిస్లో కోపం, ఆందోళన. నందిని, సార్, ప్రశాంతంగా ఉండండి. మనం కలిసి ఫేస్ చేద్దాం. రేవతి మనల్ని భయపెట్టాలని చూస్తోంది. అర్జున్ టెన్షన్గా నిలబడ్డాడు. రేవతి మళ్ళీ తనపై ఇంకో కుట్ర పన్నుతోందని అతనికి అర్థమైంది. అర్జున్, నాకు తెలుసు నందిని, కానీ ఈసారి ఇది పోలీస్ వరకు వెళ్ళింది. మనకింకా పెద్ద ప్రాబ్లమ్స్ రావచ్చు. నందిని, ఏం పర్లేదు సార్, మనం తప్పు చేయలేదు. నిజం మన పక్కనే ఉంది. మనం ధైర్యంగా నిలబడదాం. నందిని అర్జున్ భుజంపై చెయ్యి వేసి ధైర్యం చెప్పింది. అర్జున్ ఆమె వైపు చూశాడు. ఆమె కళ్ళల్లో ఒక రకమైన నమ్మకం, ధైర్యం కనిపించాయి. అతను మళ్ళీ స్ట్రాంగ్గా నిలబడ్డాడు. పోలీస్ ఆఫీసర్స్ క్యాబిన్లోకి వచ్చారు. అర్జున్, నందిని, పిఏతో పాటు లీగల్ టీం కూడా ఉంది. రేవతి పెట్టిన కంప్లైంట్ గురించి ఆఫీసర్స్ డీటెయిల్స్ అడిగారు. రేవతి, అర్జున్ తన కంపెనీ ఫండ్స్ని మిస్యూజ్ చేశాడని, అలాగే తన పాత ప్రాజెక్ట్ డీటెయిల్స్ని కాపీ చేశాడని కంప్లైంట్ ఇచ్చింది. ఇది వినగానే అర్జున్కి చాలా కోపం వచ్చింది. అర్జున్, ఆమె కంప్లైంట్ అంతా అబద్ధం సార్. రేవతి నన్ను పర్సనల్గా టార్గెట్ చేస్తుంది. పోలీస్ ఆఫీసర్, మిస్టర్ అర్జున్, మాకు ఎవిడెన్స్ కావాలి, లేకపోతే ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తుంది.
నందిని: సార్, రేవతి గారు అన్నీ పర్సనల్ ఎనిమిటీతో చేస్తున్నారు. మా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. అర్జున్ సార్ చాలా నిజాయితీగా పనిచేసే మనిషి. ఆయన అలా చెయ్యరు. నందిని ధైర్యంగా నమ్మకంగా మాట్లాడింది. ఆమె అర్జున్కి పూర్తి సపోర్ట్ ఇచ్చింది. లీగల్ టీం వెంటనే డాక్యుమెంట్స్ చూపించి రేవతి ఆరోపణలు నిరాధారమైనవని ప్రూవ్ చేసింది. కొన్ని సేమ్ ప్రాజెక్ట్స్ ఉండటం, అవి కూడా లీగల్గానే డీల్ అయ్యాయని చెప్పింది. చాలా డిస్కషన్స్ తర్వాత పోలీసులు రేవతి కంప్లైంట్లో పెద్దగా బలం లేదని అర్థం చేసుకున్నారు. పోలీస్ ఆఫీసర్: సరే మిస్టర్ అర్జున్, ఈ విషయంలో మాకు బలమైన ఎవిడెన్స్ దొరకలేదు. కానీ రేవతి గారు పదే పదే కంప్లైంట్స్ ఇస్తున్నారు. కాబట్టి మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అర్జున్, నందిని ఊపిరి పీల్చుకున్నారు. రేవతి ఈసారి పోలీసులను కూడా వాడటానికి ట్రై చేసిందని వారికి అర్థమైంది. అర్జున్: ఈ రేవతి ఆగేలా లేదు నందిని. ఆమె నా లైఫ్లో పీస్ లేకుండా చేస్తుంది. అర్జున్ వాయిస్లో అసహనం. నందిని: సార్, మీరు టెన్షన్ పడకండి. ఆమె ఇలాగే చేస్తుంది. మనం గట్టిగా నిలబడితేనే ఆమె ఆగుతుంది. నందిని ధైర్యంగా చెప్పింది. ఈ చిన్న ఇష్యూస్ని మనం హ్యాండిల్ చేయగలం. మీరు పెద్ద ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ చేయండి. అర్జున్ నందిని వైపు చూశాడు. ఆమె మాటలు అతనికి చాలా ధైర్యాన్ని ఇచ్చాయి. నువ్వు చెప్పింది కరెక్ట్ అన్నాడు. ఆ రోజు ఆఫీస్లో జరిగిన సంఘటన గురించి అర్జున్ తన తల్లిదండ్రులకు చెప్పాడు. వాళ్ళు రేవతి పట్ల చాలా కోపం చూపించారు. నిర్మలాదేవి: ఈ అమ్మాయికి బుద్ధి లేదా? మళ్ళీ మళ్ళీ ఎందుకు అర్జున్ని డిస్టర్బ్ చేస్తుంది? రాజేష్ గారు: ఆమెకి తగిన బుద్ధి చెప్పాలి. నందు, నువ్వు అర్జున్కి అండగా ఉండటం చాలా మంచిదయ్యింది. లేకపోతే ఈరోజు అర్జున్ చాలా ఇబ్బంది పడేవాడు. అర్జున్: అవును నాన్న, నందిని లేకపోతే నేనేం చేసేవాడినో తెలీదు. ఆమె నా పక్కన లేకపోతే నేను చాలా వీక్గా ఫీల్ అయ్యేవాడిని. అర్జున్ నందిని వైపు చూసి ప్రేమగా నవ్వాడు. నందిని సిగ్గుపడుతూ తలదించుకుంది. భోజనం తర్వాత అర్జున్, నందిని తమ గదిలోకి వెళ్లారు. అర్జున్ చాలా ప్రశాంతంగా ఉన్నాడు. అతను బెడ్పై కూర్చొని నందిని వైపు చూశాడు. అర్జున్: నందిని, థ్యాంక్స్. నిజంగా నువ్వు నా పక్కన ఉంటే నాకు ఏ భయం లేదు. అతను నందిని చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. నందిని: నాకేం థ్యాంక్స్ చెప్పొద్దు సార్. మీతో కలిసి ఉండటమే నాకు చాలు. ఆమె అతని కళ్ళల్లోకి చూసింది. అర్జున్: నువ్వు నా లైఫ్ని పూర్తిగా మార్చేసావు నందిని. నేను ప్రేమను అసలు నమ్మని వాడిని. కానీ నువ్వు నన్ను మళ్ళీ నమ్మేలా చేసావు. నా లైఫ్లోకి నువ్వు రావటం నా బెస్ట్ డెసిషన్. అతను మెల్లిగా నందినిని తన దగ్గరికి తీసుకున్నాడు. నందిని కూడా అర్జున్ భుజంపై తలవాల్చింది. వారిద్దరి మధ్య మాటలు లేవు. కానీ ఆ నిశ్శబ్దం అంతులేని ప్రేమను, ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకాన్ని తెలియజేసింది. రేవతి సృష్టించిన ప్రాబ్లమ్స్ కూడా వారి బంధాన్ని మరింత స్ట్రాంగ్ చేశాయి. అర్జున్ తన జీవితంలో మొదటిసారి ఒక సురక్షితమైన, నిజమైన ప్రేమను అనుభవించాడు. వారి అగ్రిమెంట్ మ్యారేజ్ ఇప్పుడు ప్యూర్ లవ్గా మారింది. ఉదయం అర్జున్ ఫ్రెష్ అయి బయటికి రాగానే నందిని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఏదో ఆలోచిస్తూ కనిపించింది. ఆమె మొహంలో కొంచెం ఆలోచన. అర్జున్: నందిని, ఏమైంది? ఏదైనా ప్రాబ్లం ఉందా? అతను తన వైపు చూసి అడిగాడు. నందిని: లేదు సార్, జస్ట్ రేవతి గారు ఇంతకీ ఏం సాధించాలనుకుంటున్నారు అని ఆలోచిస్తున్నాను. తనకి కావాల్సింది కంపెనీనా లేక మిమ్మల్ని ఇబ్బంది పెట్టడమా? అర్జున్: ఆమెకి రెండూ కావాలి నందిని. నా కంపెనీ అంటే తనకి బాగా తెలుసు. అందుకే అక్కడ అటాక్ చేస్తుంది. అర్జున్ వాయిస్లో కొంచెం సీరియస్నెస్. నందిని: మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి సార్. ఆమె నెక్స్ట్ స్టెప్ ఏంటో మనం గెస్ చేయలేం. అర్జున్ నందిని దగ్గరికి వచ్చి ఆమె భుజంపై చెయ్యి వేశాడు. నువ్వు పక్కన ఉంటే నాకు ఏ భయం లేదు నందిని. మనం కలిసి ఏదైనా ఫేస్ చేయగలం. అతని మాటలకు నందిని కళ్ళలో ఒక రకమైన ధైర్యం వచ్చింది. నిర్మలాదేవి: అర్జున్, నందు, రండి, టిఫిన్ రెడీ. నిర్మలాదేవి పిలవగానే అర్జున్, నందిని చిరునవ్వులతో డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్లారు. రాజేష్ గారు వారి మధ్య పెరిగిన ఈ బాండింగ్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆఫీస్లో అర్జున్, నందిని కొత్త ప్రాజెక్ట్ గురించి డిస్కషన్ చేస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్. దీని ద్వారా కంపెనీకి ఒక కొత్త ఐడెంటిటీ వస్తుంది. అర్జున్, నందిని, ఈ ప్రాజెక్ట్ డెడ్‌లైన్ చాలా దగ్గర పడింది. మనం దీన్ని పర్ఫెక్ట్‌గా ఫినిష్ చేయాలి. నందిని, అవును సార్. నేను డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నాను. టీమ్ కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. అర్జున్, నువ్వు లేకపోతే ఈ ప్రాజెక్ట్ ఇంత స్పీడ్‌గా వెళ్ళేది కాదు నందిని. యు ఆర్ ఎ గ్రేట్ హెల్ప్. అదే సమయంలో రేవతి మనుషులు కొందరు ఆఫీస్‌లోకి చొరబడ్డారు. వారు అర్జున్ కంపెనీ సర్వర్ రూమ్‌లోకి వెళ్లి కొన్ని ఫైల్స్‌ని కాపీ చేయడానికి ట్రై చేశారు. ఆఫీస్ అంతా గందరగోళంగా మారింది. సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళని ఆపడానికి ట్రై చేశారు. కానీ వాళ్ళు వినలేదు. పిఏ, సార్ ఎమర్జెన్సీ, కొంతమంది మన సర్వర్ రూమ్‌లోకి వెళ్తున్నారు. వాళ్ళు రేవతి మనుషులు అనుకుంటా. అర్జున్, నందిని షాక్ అయ్యారు. అర్జున్, ఏంటి? ఎంత ధైర్యం ఆమెకి? పోలీసులకు కాల్ చేయి వెంటనే. అర్జున్ కోపంగా బయటికి పరిగెత్తాడు. నందిని కూడా అతని వెంటే వెళ్ళింది. సర్వర్ రూమ్ దగ్గర రేవతి మనుషులు సెక్యూరిటీ గార్డ్స్‌తో గొడవ పడుతున్నారు. అర్జున్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏంటిది? నా ఆఫీస్‌లో ఇలా చేయడానికి మీకెంత ధైర్యం? అని అరిచాడు. రేవతి మనిషి, మాకు రేవతి మేడం చెప్పారు. మీ కంపెనీ సీక్రెట్స్ మాకు కావాలి. నందిని, మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. లేకపోతే పోలీసొచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. నందిని ధైర్యంగా, స్థిరంగా మాట్లాడింది. రేవతి మనుషులు నందినిని చూసి షాక్ అయ్యారు. అర్జున్ భార్య ఎంత ధైర్యంగా ఉంటుందని వాళ్ళు ఊహించలేదు. ఆ సమయంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అర్జున్ వెంటనే వాళ్ళకి జరిగిన విషయం వివరించాడు. పోలీసులు రేవతి మనుషులను అరెస్ట్ చేశారు. పోలీసులు వెళ్ళిపోయాక అర్జున్, నందిని ఇద్దరు క్యాబిన్‌లోకి వచ్చారు. ఇద్దరు చాలా అలసిపోయారు. కానీ వారి మొహాల్లో ఒక విజయం సాధించిన తృప్తి కనిపించింది. అర్జున్, రేవతి ఈసారి చాలా డేర్ చేసింది నందిని. నా కంపెనీ సీక్రెట్స్ తీయాలని చూసింది. నందిని, మనం ముందుగానే అలర్ట్‌గా ఉన్నాం కాబట్టి తప్పింది సార్. ఈసారి ఆమె మరింత గట్టి దెబ్బ కొట్టింది. అర్జున్, నువ్వు నా పక్కన ఉంటే నాకే ప్రాబ్లం అయినా చిన్నగానే అనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ దేర్ ఫర్ మీ. అతను నందిని చేయి పట్టుకుని ప్రేమగా నవ్వాడు. నందిని కళ్ళల్లో ఆనందం. మీరిలా హ్యాపీగా ఉంటే నాకు చాలు సార్. ఆఫీస్లో స్టాఫ్ అంతా అర్జున్, నందినిల ధైర్యాన్ని మెచ్చుకున్నారు. వారిద్దరి మధ్య ఉన్న బంధం ఎంత స్ట్రాంగ్ అయ్యిందో అందరికీ అర్థమైంది. రాత్రి ఇంటికి వచ్చాక అర్జున్, నందిని ఇద్దరూ చాలా హ్యాపీగా ఉన్నారు. జరిగిన విషయాలన్నీ తల్లిదండ్రులకు వివరించారు. రాజేష్ గారు, రేవతి చాలా ఓవర్ చేస్తుంది. ఆమెకి ఖచ్చితంగా శిక్ష పడాలి. నిర్మలాదేవి, అవునమ్మా. నందిని లేకపోతే ఏం జరిగేదో. నువ్వే అర్జున్ని కాపాడావు. అర్జున్, అవునమ్మా. నందిని లేకపోతే నేను ఇన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయలేకపోయేవాడిని. నా లైఫ్లో బెస్ట్ పర్సన్ నందిని. అర్జున్ నందినిని దగ్గరికి తీసుకున్నాడు. నందిని సిగ్గుపడుతూ నవ్వింది. ఆ రాత్రి అర్జున్, నందిని ఇద్దరు తమ గదిలో చాలా హ్యాపీగా, ప్రశాంతంగా పడుకున్నారు. రేవతి సృష్టించిన ప్రతి సమస్య వారి ప్రేమను మరింత బలోపేతం చేసింది. వారి అగ్రిమెంట్ మ్యారేజ్ ఇప్పుడు ఒక అద్భుతమైన ప్రేమ కథగా మారింది. అది ఎప్పటికీ వారికి గుర్తుండిపోతుంది. ఉదయం అర్జున్ బెడ్‌పై నుంచి లేవగానే పక్కన పడుకున్న నందినిని చూశాడు. ఆమె ప్రశాంతంగా నిద్రిస్తోంది. ఆమెను చూస్తూ చిన్నగా నవ్వాడు. గతంలో తన జీవితంలో ప్రేమకు, ఆనందాన్ని చోటు లేదని అనుకున్నాడు. కానీ ఇప్పుడు నందిని తన ప్రపంచాన్ని మార్చేసింది. ఆమె కళ్ళల్లో ఒక కొత్త హోప్ కనిపించింది. అర్జున్ మెల్లిగా నందిని నుదుటిపై ముద్దు పెడుతూ, గుడ్ మార్నింగ్ నందిని. అతని వాయిస్ చాలా ఆప్యాయంగా ఉంది. నందిని మెల్లిగా కళ్ళు తెరిచి అర్జున్ని చూసి సిగ్గుపడింది. నందిని, గుడ్ మార్నింగ్ అర్జున్. ఆమె వాయిస్లో కూడా అదే ప్రేమ. వారిద్దరూ కాసేపు సైలెంట్గా ఒకరినొకరు చూసుకున్నారు. ఆ క్షణం వారిద్దరి మధ్య ఒక అద్భుతమైన కనెక్షన్ ఏర్పడింది. వారు లేచి ఫ్రెష్ అయి కిచెన్లోకి వెళ్ళారు. అప్పటికే నిర్మలాదేవి, రాజేష్ గారు ఉన్నారు. నిర్మలాదేవి, అర్జున్, నందు, ఈరోజు మీరిద్దరు చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. రాజేష్ గారు, అవును నందు, నాకిప్పుడు చాలా హ్యాపీగా ఉంది. నా కొడుకు లైఫ్లో నువ్వు వచ్చిన తర్వాతనే నిజమైన ఆనందం చూశాడు. అర్జున్ నందిని చేయి పట్టుకొని, అదంతా నందిని వల్లే అమ్మా. నాన్న, నా లైఫ్లో బెస్ట్ గిఫ్ట్ తను అన్నాడు. నందిని సిగ్గుపడుతూ నవ్వింది. ఆఫీస్లో అర్జున్, నందిని తమ కొత్త ప్రాజెక్ట్పై ఫుల్ ఫోకస్ పెట్టారు. రేవతి ఇష్యూస్ అన్నీ క్లియర్ అవటంలో కంపెనీ కూడా ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంది. అర్జున్ లీడర్షిప్, నందిని సపోర్ట్తో ప్రాజెక్ట్ చాలా స్మూత్గా ముందుకు వెళ్తుంది. అర్జున్ పిఏ క్యాబిన్లోకి వచ్చాడు. పిఏ, సార్, ఈరోజు మీటింగ్లో మన కొత్త ప్రాజెక్ట్ గురించి ఫైనల్ ప్రెజెంటేషన్ ఇవ్వాలి. అన్ని డీటెయిల్స్ రెడీగా ఉన్నాయి. అర్జున్, గుడ్. నందిని, నువ్వు కూడా రెడీనా? ఈ ప్రాజెక్ట్ నీ డ్రీమ్ కదా. దీన్ని మనం సక్సెస్ చేయాలి.
నందిని అవును సార్. ఐ యామ్ రెడీ. ఈ ప్రాజెక్ట్ మన కంపెనీకి చాలా పేరు తీసుకొస్తుంది. వారు మీటింగ్‌కి వెళ్ళటానికి రెడీ అయ్యారు. అర్జున్ నందిని చేతిని పట్టుకొని లెట్స్ డూ ఇట్ అన్నాడు. మీటింగ్‌లో అర్జున్ తన ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ ఇచ్చాడు. నందిని కూడా ముఖ్యమైన పాయింట్స్ వివరించింది. వారి ప్రెజెంటేషన్ విన్న క్లయింట్స్, ఇన్వెస్టర్స్ చాలా ఇంప్రెస్ అయ్యారు. ఈ ప్రాజెక్ట్ కంపెనీకి పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుందని వారు ఒప్పుకున్నారు. డీల్ సక్సెస్ అయ్యింది. ఇన్వెస్టర్ మిస్టర్ అర్జున్, మిస్ నందిని మీరిద్దరూ ఒక అద్భుతమైన టీం. మీ డెడికేషన్, హార్డ్ వర్క్ చాలా గ్రేట్. మీటింగ్ అయ్యాక అర్జున్, నందిని ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ సక్సెస్ వారిద్దరిదే. అర్జున్, నందిని ఈరోజు డీల్ నీ వల్లే సక్సెస్ అయింది. నీ ఐడియాస్, నీ ప్రెజెన్స్ లేకపోతే ఇది పాసిబుల్ అయ్యేది కాదు. నందిని అలా ఏం లేదు సార్. అదంతా మీ లీడర్‌షిప్. నేను జస్ట్ పార్ట్ చేశాను. అర్జున్ లేదు నందిని. నా లైఫ్‌లో నువ్వు వచ్చిన తర్వాతే నాకిలాంటి సక్సెస్ వస్తుంది. థాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. అతను చాలా ఎమోషనల్‌గా చెప్పాడు. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక అర్జున్, నందిని ఇద్దరు తమ సక్సెస్‌ని ఫ్యామిలీతో షేర్ చేసుకున్నారు. రాజేష్ గారు, నిర్మలాదేవి చాలా గర్వంగా ఫీల్ అయ్యారు. నిర్మలాదేవి, అర్జున్, నందు మీరు మాకు చాలా హ్యాపీనిచ్చారు. మీరిద్దరూ ఎప్పుడూ ఇలాగే కలిసుండాలి. రాజేష్ గారు, మీరు నిజంగా మా ఆశీస్సులు అందుకున్నారు. అర్జున్, నందిని ఇద్దరు తమ తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకున్నారు. ఆ రాత్రి భోజనం చాలా స్పెషల్‌గా అనిపించింది. రాత్రి భోజనం అయ్యాక అర్జున్, నందిని ఇద్దరు తమ గదిలో ఉన్నారు. ఈరోజు సక్సెస్, వారి రిలేషన్‌షిప్‌లో వచ్చిన మార్పు అన్నింటి గురించి వారు మాట్లాడుకున్నారు. అర్జున్, నందిని నా లైఫ్‌లో నువ్వు ఎంత ఇంపార్టెంట్ అయిపోయావో నాకిప్పుడు అర్థమయ్యింది. నువ్వు లేని లైఫ్ నేను ఊహించుకోలేను. నందిని, నాకు కూడా అంతే సార్. మీరు నా లైఫ్ పార్ట్నర్. నేనెప్పుడూ మీతోనే ఉంటాను. మీ ప్రతి అడుగులో నేను తోడుగా ఉంటాను. అర్జున్, ఐ లవ్ యూ నందిని. నువ్వు నా లైఫ్‌లో బెస్ట్ థింగ్ హ్యాపెండ్. అర్జున్ మెల్లిగా నందినిని తన దగ్గరికి తీసుకున్నాడు. నందిని, ఐ లవ్ యూ టూ సార్. వారిద్దరూ ఒకరినొకరు పూర్తిగా లొంగిపోయారు. ఆ రాత్రి వారి మధ్య ప్రేమ మరింత బలపడింది. అగ్రిమెంట్ మ్యారేజ్ అనే విషయం పూర్తిగా మర్చిపోయి ఒక నిజమైన కపుల్‌గా ప్రేమలో మునిగిపోయారు. రేవతి సృష్టించిన ప్రాబ్లమ్స్ అన్నీ వారి బంధాన్ని విడదీయడం కాదు, మరింత దగ్గర చేశాయి. అర్జున్, నందినిల ప్రేమ ఇప్పుడు మరింత ప్రకాశవంతంగా మారింది. వారి లైఫ్ ఇప్పుడు హ్యాపీగా, పీస్‌ఫుల్‌గా సాగుతుంది. అదే సమయంలో రేవతి తన ఇంట్లో టీవీలో అర్జున్ కంపెనీ సక్సెస్ న్యూస్ చూసింది. అర్జున్, నందిని ఇద్దరూ కలిసి సంతోషంగా ఉండటం చూసి ఆమెకు చాలా కోపం వచ్చింది. ఆమె ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అయ్యాయి. ఆమె మొహంలో పగ, అసూయ స్పష్టంగా కనిపించింది. రేవతి, అర్జున్, నందిని మీరు నన్ను ఓడించారు. నేను మిమ్మల్ని వదలను. ఇది కేవలం మొదలు మాత్రమే. ఇంకా తీరలేదు. ఆమె కోపంగా టీవీ ఆఫ్ చేసి ఏదో కొత్త ప్లాన్‌కి రెడీ అవుతున్నట్లుగా సీరియస్‌గా చూసింది. రేవతి చివరి ప్రయత్నం కూడా ఫెయిల్ అయ్యి అర్జున్ కంపెనీ డీల్ కూడా సక్సెస్ అవ్వటంతో అర్జున్, నందినిల లైఫ్‌లో ఇప్పుడు పూర్తిగా ప్రశాంతంగా వచ్చింది. ఉదయం లేవగానే అర్జున్ నందిని కోసం కిచెన్‌లోకి వెళ్ళాడు. నందిని అప్పటికే టిఫిన్ రెడీ చేస్తూ తన ఫోన్‌లో ఏదో చూస్తూ నవ్వుతోంది. అర్జున్, ఏంటి నందిని ఇంత మార్నింగ్ ఏదో చూసి నవ్వుతున్నావు? అతని వాయిస్‌లో సరదా. నందిని, అయ్యో సార్ గుడ్ మార్నింగ్. ఇది మా ఫ్రెండ్ శ్వేత గురించి. తనకి రీసెంట్‌గా ఎంగేజ్‌మెంట్ అయ్యింది. తన ఫోటోస్ చూస్తున్నాను. అర్జున్, ఓహ్! గ్రేట్. కంగ్రాట్స్. తనెవరు? నందిని, నేను కాలేజ్ డేస్ నుంచి తన బెస్ట్ ఫ్రెండ్ సార్. తను ఇప్పుడు ఇక్కడే హైదరాబాద్‌లోనే ఉంది. నందిని వాయిస్‌లో ఫ్రెండ్‌ని తలుచుకుంటూ ఆనందం. అర్జున్, మంచిది. తనని ఒకసారి ఇంటికి పిలువు డిన్నర్‌కి. నేను కూడా కలవాలనుకుంటున్నాను. అర్జున్ నందినిపై ఉన్న ఇష్టంతో తన ఫ్రెండ్‌ని కూడా కలవాలని ఆసక్తిగా చూపించాడు. నందిని సంతోషంగా తల ఊపింది. అప్పుడే నిర్మలాదేవి, రాజేష్ గారు డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారు. అర్జున్, నందినిల ముఖాల్లో ఉన్న సంతోషం చూసి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆఫీస్‌లో అర్జున్, నందిని తమ కొత్త ప్రాజెక్ట్ పనులు చూసుకుంటున్నారు. ప్రాజెక్ట్ చాలా స్మూత్‌గా వెళ్తుంది. అర్జున్ ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్‌గా, పాజిటివ్‌గా ఉన్నాడు. ఈ మార్పంతా నందిని వల్లే అని అందరికీ తెలుసు. అర్జున్, నందిని ఈ కొత్త ప్రాజెక్ట్ మన కెరియర్‌కే బెస్ట్ బ్రేక్. దీని సక్సెస్ మన కంపెనీని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తుంది. నందిని, అవును సార్. మీ లీడర్‌షిప్, మన టీమ్ వర్క్‌తో ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అప్పుడే అర్జున్ పిఏ క్యాబిన్‌లోకొచ్చాడు. పిఏ, సార్ హైదరాబాద్‌లోని ఒక బిగ్ బిజినెస్ మ్యాన్ మిస్టర్ ఆకాష్ వర్మ మిమ్మల్ని కలవటానికి వచ్చారు. ఆయన ఒక కొత్త వెంచర్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. మీతో పార్ట్నర్‌షిప్ కావాలంట. అర్జున్, ఆకాష్ వర్మ. ఆయన బిజినెస్ బ్యాక్‌గ్రౌండ్ చాలా స్ట్రాంగ్ కదా! సరే పిలువు లోపలికి. ఆకాష్ వర్మ లోపలికి వచ్చాడు.
అతను చాలా స్టైలిష్‌గా, కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. ఆకాష్ అర్జున్‌కి షేక్ హ్యాండ్ ఇచ్చి నందినిని చూసి నవ్వాడు. ఆకాష్, మిస్టర్ అర్జున్, మిమ్మల్ని కలవటం చాలా సంతోషంగా ఉంది. మీ కంపెనీ గ్రోత్ చాలా ఇంప్రెసివ్. మీ కొత్త ప్రాజెక్ట్ గురించి విన్నాను. చాలా బాగుంది. అర్జున్, థ్యాంక్ యూ మిస్టర్ ఆకాష్. మీ వెంచర్ గురించి చెప్పండి. ఆకాష్ వర్మ తన వెంచర్ గురించి వివరించాడు. అది చాలా పెద్ద ప్రాజెక్ట్. దానికి అర్జున్ కంపెనీకి సపోర్ట్ అ చాలా అవసరం. ఈ ప్రాజెక్ట్‌లో రేవతికి కూడా ఇంట్రెస్ట్ ఉందని ఆకాష్ మాటల్లో వినిపించింది. నందిని మెల్లిగా అర్జున్‌కి, సార్, ఈ ప్రాజెక్ట్‌లో రేవతి గారు ఉన్నారని జాగ్రత్తగా ఉండాలి. అర్జున్ నందినిని చూసి తల ఊపుతూ, మిస్టర్ ఆకాష్, మీ ప్రాజెక్ట్ బాగుంది. కానీ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. నేను డీటెయిల్స్‌ని స్టడీ చేశాక మీకు కాల్ చేస్తాను. ఆకాష్ వర్మ నవ్వి, ష్యూర్ మిస్టర్ అర్జున్. మీరు ఆలోచించుకోండి. నేను వెయిట్ చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. అర్జున్ నందిని ఆకాష్ వర్మ మాటల్లో, రేవతి గురించి విన్నావా? ఈ ప్రాజెక్ట్‌లో రేవతికి ఖచ్చితంగా ఏదో లింక్ ఉందనుకుంటున్నాను. నందిని, అవును సార్, మనం చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక అర్జున్ నందిని డిన్నర్ చేస్తున్నారు. ఆకాష్ వర్మ ప్రపోజల్ గురించి మాట్లాడుకుంటున్నారు. అర్జున్, ఆకాష్ వర్మ ప్రపోజల్ కొంచెం డౌట్‌గా ఉంది నందిని. ఆ ప్రాజెక్ట్‌లో రేవతి ఇన్వాల్వ్ అయిందంటే ఖచ్చితంగా ఆమె ఏదో ప్లాన్ చేస్తోంది. నందిని, మీరు టెన్షన్ పడకండి సార్. మనం ప్రాజెక్ట్ డీటెయిల్స్‌ని అన్నీ చెక్ చేద్దాం. మన లీగల్ టీమ్ కూడా ఒకసారి చూపించాలి. అర్జున్ నవ్వి నందిని చేతిని పట్టుకున్నాడు. నువ్వు పక్కన ఉంటే నాకు ఎలాంటి భయం లేదు. నువ్వుంటే నేను ఏదైనా ఫేస్ చేయగలను. నందిని, మీరు నన్ను నమ్మితే నాకు చాలు సార్. రాత్రి అర్జున్, నందిని ఇద్దరు ఆకాష్ వర్మ ప్రపోజల్ గురించి ఆలోచిస్తూ పడుకున్నారు. అర్జున్ నందినిని దగ్గరికి తీసుకున్నాడు. అర్జున్, నందిని, నా లైఫ్‌లో నువ్వు వచ్చిన తర్వాత నాకు ప్రశాంతత దొరికింది. ఇంతకు ముందు రేవతి ప్రాబ్లమ్స్ వచ్చినా ఒంటరిగా ఫీల్ అయ్యేవాడిని. ఇప్పుడు నువ్వు పక్కన ఉండటం వల్ల నాకు ఎలాంటి భయం లేదు. నందిని, నేనెప్పుడు మీ పక్కనే ఉంటాను సార్. మనం కలిసి ప్రతి ప్రాబ్లమ్‌ని ఫేస్ చేద్దాం. వారిద్దరూ ఒకరినొకరు సపోర్ట్‌గా నిలబడుతూ తమ ప్రేమ బంధాన్ని మరింత స్ట్రాంగ్ చేసుకున్నారు. రేవతి మళ్ళీ వస్తున్నా ఈసారి అర్జున్, నందిని చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఆ రోజు ఆదివారం. రేవతి టెన్షన్స్, బిజినెస్ ప్రెషర్స్‌కి దూరంగా అర్జున్, నందిని ఇద్దరు తమ బంధంలో ఇప్పుడు పూర్తిగా లీనమైపోయారు. ఉదయం అర్జున్ నిద్ర లేవగానే నందిని తన పక్కనే చాలా దగ్గరగా పడుకొని ఉంది. ఆమె జుట్టు ఆమె ముఖంపై పడటంతో అర్జున్ మెల్లిగా దాన్ని పక్కకి తీసి ఆమె నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు. ఆ స్పర్శకు నందిని కళ్ళు తెరిచి అర్జున్ని చూసి సిగ్గుగా నవ్వింది. నందిని, గుడ్ మార్నింగ్ సార్. ఆమె గొంతులో చాలా ఆప్యాయత, నిద్రమత్తు. అర్జున్, గుడ్ మార్నింగ్ మై లవ్. అతను నందిని చేతిని తన చేతిలోకి తీసుకుని వేళ్లతో ఆడుకున్నాడు. నీ పక్కన ఉంటే ప్రతి మార్నింగ్ ఇంత బ్యూటిఫుల్‌గా ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నువ్వు నా జీవితంలోకి వచ్చాకే నాకు నిజమైన సంతోషం అంటే ఏంటో తెలిసింది. నందిని, నాకు కూడా అంతే సార్. మీరు నా లైఫ్‌లో బెస్ట్ పర్సన్. మీ ఛాతీపై ఇలా పడుకుంటే ఎంత కంఫర్ట్‌గా ఉందో మాటల్లో చెప్పలేను. ఆమె అర్జున్ ఛాతీపై తలవాల్చి మరింత దగ్గరగా జరిగింది. అర్జున్ ఆమెను తన దగ్గరికి తీసుకొని గట్టిగా హగ్ చేసుకున్నాడు. వారిద్దరూ కాసేపు అలాగే మౌనంగా ఒకరి వెచ్చదనాన్ని మరొకరు ఎంజాయ్ చేశారు. ఆ నిశ్శబ్దంలోనే వారి ప్రేమ, నమ్మకం మరియు ఒకరిపై ఒకరికి ఉన్న పూర్తి లొంగుబాటు స్పష్టంగా కనిపించాయి. వాళ్ళిప్పుడు కేవలం భార్యాభర్తలు మాత్రమే కాదు, ఆత్మబంధువులు. ఆదివారం అయిన ఒక అర్జెంట్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూడ్డానికి అర్జున్ ఆఫీస్‌కి వచ్చాడు. నందిని కూడా అతనితో పాటు వచ్చింది. ఆఫీస్‌లో ఎవరూ లేకపోవటంతో వారిద్దరూ చాలా ప్రశాంతంగా ఫీల్ అయ్యారు. క్యాబిన్‌లో వర్క్ చేస్తూ ఉండగా అర్జున్ నందిని వైపు చూశాడు. ఆమె వర్క్ పట్ల చూపిస్తున్న డెడికేషన్ అతనికి చాలా నచ్చింది. అర్జున్, నందిని, ఈరోజు మనం ఆఫీస్‌కి రావటం కరెక్ట్ డెసిషన్. ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ కంప్లీట్ చేయాలి. నందిని, అవునర్జున్. మీరు టెన్షన్ పడకూడదు అని నేను కూడా వచ్చాను. మనం కలిసి చేస్తే తొందరగా అయిపోతుంది. ఆమె నవ్వింది. అర్జున్ తన చైర్ నుండి లేచి నందిని దగ్గరికి వెళ్ళాడు. ఆమె భుజంపై చెయ్యి వేసి, నువ్వు లేకపోతే ఈ ప్రాజెక్ట్ ఇంత స్మూత్‌గా వెళ్ళేది కాదు. నా లైఫ్‌లో, నా వర్క్‌లో ప్రతి చోట నువ్వే నాకు పెద్ద సపోర్ట్ నందిని అన్నాడు.
నందిని, నేనెప్పుడూ మీ పక్కనే ఉంటాను సార్. మీ సక్సెస్ అంటే నా సక్సెస్ కూడా. ఆమె అర్జున్ చేతిని పట్టుకొని తన చేతిలోకి తీసుకుంది. అర్జున్ మెల్లిగా నందిని చెవి దగ్గరికి వచ్చి, నాకు తెలుసు అని గుసగుసలాడాడు. ఆ స్పర్శకు నందిని వణికిపోయింది. వారిద్దరూ ఒకరి కళ్ళల్లో మరొకరు చూసుకుంటూ తమ మధ్య ఉన్న అగాధమైన ప్రేమను, అవగాహనను మౌనంగా చెప్పుకున్నారు. ఆఫీస్ నుంచి ఇంటికొచ్చాక అర్జున్, నందిని ఇద్దరు తమ గదిలో ఉన్నారు. ఇద్దరు బెడ్‌పై కూర్చొని తమ గురించి మాట్లాడుకుంటున్నారు. రూమ్ చాలా సైలెంట్‌గా ఉంది. కేవలం వారి మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. అర్జున్, నందిని, నా లైఫ్‌లో నువ్వు ఎంత ఇంపార్టెంట్ అయిపోయావో నాకిప్పుడు పూర్తిగా అర్థమయింది. నువ్వు లేని లైఫ్ నేను ఊహించుకోలేను. నువ్వు నా సోల్‌మేట్, నా బెటర్ హాఫ్. నందిని, నాకు కూడా అంతే సార్. మీరు నా లైఫ్ పార్ట్నర్. నేనెప్పుడు మీతోనే ఉంటాను. మీ ప్రతి అడుగులో నేను తోడుగా ఉంటాను. నా ప్రపంచం మీరే. అర్జున్, ఐ లవ్ యూ నందిని. నువ్వు నా లైఫ్‌లో బెస్ట్ థింగ్ హ్యాపెండ్. అర్జున్ మెల్లిగా నందినిని తన దగ్గరికి తీసుకున్నాడు. నందిని, ఐ లవ్ యూ టూ అర్జున్. వారిద్దరూ ఒకరికొకరు పూర్తిగా లొంగిపోయారు. ఆ రాత్రి వారి మధ్య ప్రేమ మరింత బలపడింది. వారి అగ్రీమెంట్ మ్యారేజ్ ఇప్పుడు ఒక అద్భుతమైన, నిజమైన బంధంగా మారింది. అన్ని అడ్డంకులకు దాటుకొని వారిద్దరూ ఒకరికొకరు పూర్తిగా సొంతమయ్యారు. అర్జున్, నందినిల ప్రేమ ప్రయాణం ఇప్పుడు మరింత ప్రకాశవంతంగా, ఆనందంగా సాగుతోంది. వారి లైఫ్ ఇప్పుడు పీస్‌ఫుల్, హ్యాపీ. అర్జున్, నందినిల జీవితంలో ఇప్పుడు ప్రశాంతత, అంతులేని ప్రేమ నిండి ఉన్నాయి. గత కొన్ని రోజులుగా రేవతి వల్లే వచ్చిన టెన్షన్స్ అన్నీ తీరిపోయి, వారిద్దరూ ఒకరికొకరు పూర్తిగా సొంతమయ్యారు. ఉదయం నిర్మలాదేవి పిలుపుతో అర్జున్, నందిని ఇద్దరు బెడ్‌పై నుంచి లేచారు. వారి ముఖాల్లో ప్రశాంతమైన చిరునవ్వు. నిర్మలాదేవి, అమ్మా నందు, అర్జున్ రండి, టిఫిన్ రెడీ అయ్యింది. డైనింగ్ టేబుల్ దగ్గరికి రాగానే రాజేష్ గారు పేపర్ చదువుతూ కనిపించారు. వారిద్దరిని చూసి నవ్వారు. రాజేష్ గారు, మీరిద్దరూ ఎంత హ్యాపీగా ఉన్నారో చూడటానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇన్నాళ్ళకి నా కొడుకు జీవితంలో అసలైన ఆనందాన్ని చూస్తున్నాను. అర్జున్, అదంతా నందిని వల్లే నాన్నా. తానొచ్చాకే నా లైఫ్ పూర్తిగా మారిపోయింది. అర్జున్ నందిని చేతిని పట్టుకుని ప్రేమగా నవ్వాడు. నందిని సిగ్గుపడింది. నందిని ఫ్రెండ్ శ్వేత ఇంటి వద్ద. ఆ రోజు మధ్యాహ్నం నందిని తన కాలేజీ బెస్ట్ ఫ్రెండ్ శ్వేతని కలవటానికి బయలుదేరింది. అర్జున్ తనని డ్రాప్ చేశాడు. శ్వేత రీసెంట్‌గా హైదరాబాద్‌కి షిఫ్ట్ అయింది. చాలా రోజుల తర్వాత కలుసుకోవటం వల్ల ఇద్దరూ చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నారు. నందిని, హాయ్ శ్వేత, ఎంత మిస్ అయ్యానో నిన్ను. శ్వేత, నందిని, నువ్వొచ్చావా? రా, లోపలికి రా. శ్వేత నందినిని గట్టిగా హగ్ చేసుకుంది. ఇద్దరూ లోపల కూర్చొని కబుర్లు చెప్పుకోవటం స్టార్ట్ చేశారు. కాలేజ్ డేస్, వాళ్ళ జాబ్స్, లైఫ్ ఇలా చాలా విషయాలు మాట్లాడుకున్నారు. నందిని, నువ్వు హైదరాబాద్ వచ్చి ఎంతకాలమైంది? నీ పెళ్లి పనులు ఎలా జరుగుతున్నాయి? అంతా ఓకేనా? నందిని శ్వేత ఎంగేజ్మెంట్ గురించి అడిగింది. శ్వేత కొంచెం నవ్వి, అంతా బాగానే ఉంది నందిని. జస్ట్ వర్క్ బిజీగా ఉంది. నువ్వు చెప్పు, అర్జున్ ఎలా ఉంటాడు? మీరెలా ఉన్నారు? మీ మ్యారేజ్ చాలా సడన్‌గా అయింది కదా! శ్వేత టాపిక్ మార్చినట్టు మాట్లాడింది. నందిని, అర్జున్ చాలా మంచివాడు శ్వేత. నేనిప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు చాలా సపోర్ట్‌గా ఉంటాడు. నా లైఫ్‌లో బెస్ట్ పార్ట్నర్ దొరికాడు. నందిని తన ఆనందాన్ని శ్వేతతో పంచుకుంది. శ్వేత, చాలా సంతోషం నందిని. నువ్వు హ్యాపీగా ఉంటే నాకదే చాలు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా శ్వేతకి ఒక కాల్ వచ్చింది. శ్వేత కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడటం స్టార్ట్ చేసింది. శ్వేత, ఓహ్! హాయ్ రాకేష్. ఎంత మిస్ అయ్యాను నిన్ను. నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? ఎప్పటినుంచో నీ కోసం వెయిట్ చేస్తున్నా. నువ్వు హైదరాబాద్ వచ్చావా? అయితే ఈరోజు కలుద్దాం. శ్వేత కాల్ మాట్లాడుతున్నప్పుడు నందిని ఆలోచనలో పడింది. రాకేష్, ఈ పేరెక్కడో విన్నట్టు అనిపించింది. కానీ ఎక్కడో గుర్తుకు రాలేదు. ఆ కాల్ అయ్యాక శ్వేత మొహం చాలా గ్లో అయ్యింది. ఆమె కళ్ళల్లో ఒక ప్రత్యేకమైన మెరుపు కనిపించింది. నందిని, ఎవరు శ్వేత, అంత హ్యాపీగా ఉన్నావు? శ్వేత,
నా కాలేజీ క్రష్ నందిని, రాకేష్ తను మళ్ళీ హైదరాబాద్‌కొచ్చాడంట. ఎంత హ్యాపీగా ఉందో! శ్వేత కళ్ళలో ప్రేమ స్పష్టంగా కనిపించింది. నేను నీకు చెప్పాను కదా! కాలేజీలో నాకు తనంటే ఎంత ఇష్టమో. తనని చూడగానే నా ఫస్ట్ లవ్ గుర్తుకొచ్చింది. నందిని నవ్వింది. కానీ ఆమె మనసులో ఒక ప్రశ్న వెలిసింది. ఎంగేజ్‌మెంట్ అయ్యుండి కూడా శ్వేతకు రాకేష్ పట్ల ఇంత ఫీలింగ్ ఉందా? ఇదేదో కొత్త ప్రాబ్లమ్‌కి దారి తీస్తుందేమో అని నందినికి అనిపించింది. అర్జున్ ఆఫీస్. అదే రోజు సాయంత్రం. అర్జున్ ఆఫీస్‌లో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. అతని మైండ్‌లో ఇంకా రేవతి వార్నింగ్, సరస్వతీదేవి ల్యాండ్ ఇష్యూస్ తిరుగుతున్నాయి. పీఏ క్యాబిన్‌లోకి వచ్చాడు. పీఏ సార్, ల్యాండ్ ఓనర్ సరస్వతీదేవి గురించి డీటెయిల్స్ వచ్చాయి. అర్జున్ గుడ్. ఏమున్నాయి రిపోర్ట్‌లో? పీఏ సార్, సరస్వతీదేవి గారు చాలా కాలంగా బిజినెస్ వరల్డ్‌కి దూరంగా ఉన్నారు. ఆమె హస్బెండ్ కూడా లేరు. ఆమెకి ఒక కొడుకున్నాడని ఉంది. అతను పెద్ద బిజినెస్ మ్యాన్ అంట. కానీ అతని పేరు క్లియర్‌గా లేదు. అర్జున్ ఆహా! కొడుకా? మరతని గురించి డీటెయిల్స్ ఎందుకు లేవు? పీఏ సార్, అతని ఇన్ఫర్మేషన్ చాలా సీక్రెట్‌గా ఉంది. కానీ ఒక విషయం సార్, ఆ కొడుకు పేరు రాకేష్ అని ఒక చోట మెన్షన్ అయ్యుంది. అతను కొంతకాలం అబ్రాడ్‌లో ఉన్నాడని, రీసెంట్‌గా హైదరాబాద్‌కి వచ్చాడని కూడా ఉంది. అర్జున్ ఒక్కసారిగా షాకయ్యాడు. రాకేష్? ఈ పేరు వినగానే రేవతి వార్నింగ్ గుర్తుకొచ్చింది. సరస్వతీదేవి కొడుకు రాకేష్. రేవతికి ఏదైనా కనెక్షన్ ఉందా? అతని మనసులో చాలా ప్రశ్నలు తిరిగాయి. నందిని ఫ్రెండ్ శ్వేత ఇల్లు. రాత్రి నందిని శ్వేత మాట్లాడుకుంటూ ఉండగా డోర్ బెల్ మోగింది. శ్వేత పరుగున వెళ్లి డోర్ తీసింది. అక్కడ చాలా హ్యాండ్సమ్, స్టైలిష్‌గా ఉన్న ఒక యువకుడు నిలబడ్డాడు. అతని మొహంలో ఒక బ్రైట్ స్మైల్. శ్వేత, రాకేష్ నువ్వొచ్చేసావా? రా లోపలికి రా. శ్వేత కళ్ళలో ఆనందం ఉప్పొంగింది. రాకేష్, హాయ్ శ్వేత, ఎంతకాలమైంది నిన్ను చూసి. నువ్వు చాలా అందంగా తయారయ్యావు. రాకేష్ నవ్వుతూ లోపలికి వచ్చాడు. రాకేష్ నందినిని చూశాడు. నందిని కూడా అతన్ని చూసి షాక్ అయ్యింది. నందిని, రాకేష్? ఆమె వాయిస్‌లో ఆశ్చర్యం. రాకేష్, నందిని, నువ్విక్కడేం చేస్తున్నావు? నువ్వు శ్వేతకి ఫ్రెండా? ఎంత షాకింగ్‌గా ఉందో! రాకేష్ కూడా ఆశ్చర్యపోయాడు. శ్వేత, అవును రాకేష్, ఇది నందిని, నా బెస్ట్ ఫ్రెండ్. మీకొకరొకొకరు తెలుసా? శ్వేతకి ఏం అర్థం కాలేదు. నందిని, అవును శ్వేత, రాకేష్ మా కాలేజీ సీనియర్. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో ఉన్నప్పుడు తను ఫైనల్ ఇయర్. నేను తనని కాలేజీలో చాలా సార్లు చూశాను. నందిని కొంచెం ఇబ్బందిగా కానీ నవ్వుతూ చెప్పింది. రాకేష్, అవును నందిని, నాకు గుర్తుంది. నువ్వు క్లాస్‌లో చాలా సైలెంట్‌గా ఉండేదానివి. నువ్వు శ్వేతకి ఫ్రెండ్ అని తెలీదు. నందిని మనసులో ఏదో చిన్న కంగారు మొదలైంది. రాకేష్ శ్వేతకు కాలేజీ క్రష్. ఈ రాకేష్ సరస్వతీదేవి కొడుకైతే మరి అర్జున్ ఆఫీస్‌లో మాట్లాడిన రాకేష్ కూడా ఇతనేనా? శ్వేత ఎంగేజ్‌మెంట్ అయి ఉండి కూడా రాకేష్‌పై తన ఫీలింగ్స్ ఎందుకు చూపిస్తోంది? ఈ కొత్త కనెక్షన్ కథకి ఎలాంటి మలుపు తిప్పుతోంది? నందిని ఊహించలేకపోయింది. శ్వేత, రాకేష్ తమ కాలేజీ జ్ఞాపకాలను పంచుకుంటూ ఉండగా నందిని ఆలోచనలో పడింది. ఇది కేవలం ఒక యాదృచ్ఛికమా లేక పెద్ద ప్లాన్‌లో భాగమా? ఇదండి పార్ట్ 9. మీకు గనక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.